రంజాన్ పండుగ రోజుల్లో అతి ముఖ్యమైన వంటకం హలీం. నోరూరించే హలీం మళ్లీ ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. తెనాల్లో 2 రోట్ల హలీం సెంటర్లను ప్రారంభించారు. ముస్లిం సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంతో కఠోరమైన నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటారు ముస్లిం సోదరులు. అల్లా దేవుని కృపా కటాక్షాలు ఆశీస్సులు అందుకునేందుకు ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. అయితే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష అనంతరం సాయంత్రం వేళల్లో హలీం తీసుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో లభించే హలీంని గుంటూరు జిల్లాకి పరిచయం చేసిన వారు అబ్దుల్ వహీద్. తెలంగాణ కేంద్రంగా 26 సంవత్సరాలుగా హలీం విక్రయ సెంటర్లను ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు అందిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు రంజాన్ మాసం ఆరంభం కావడంతో బుధవారం బురిపాళ్లెం రోడ్లోని పాత రత్న టాకీస్ సమీపంలోనూ చెంచుపేటలోనూ హలీం సెంటర్లను ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హలీం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అసీఫ్, అబ్దుల్ అష్రఫ్, తెనాలి మసీద్ ఉలామా ముక్తి ఇర్ఫాన్, ముక్తి తాజుద్దీన్, గౌస్ మొహిద్దీన్, షేక్ సమీర్, షేక్ ఇర్ఫాన్, రెహమాన్, ఉల్కా ఇక్రమ్, వసీం, ఏక్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. 26 సంవత్సరాలుగా వహీద్ సలీం అనేది గుంటూరు పట్టణం నుంచి తెనాలికి వచ్చి తెనాల్లో నేను నిర్వహిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి జనాలు కస్టమర్స్ పెరగడమే కానీ తగ్గడం లేదు. ఎన్ని నాకు పోటీకి వచ్చినా వహీద్ సలీం అనేది ఒక బ్రాండ్గా, ఒక క్వాలిటీగా నిలబెట్టుకుంటూ వస్తున్నాను. దానికి పెద్దలందరూ సహకారంతో, ఈ పట్టణ ప్రజల సహకారంతో 26 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇటువంటి దీనికి మన డాక్టర్ గారు లాంటి వాళ్ళందరూ రావడం, వాళ్ళ చేతులతో మేము ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వహీద్ హలీం సెంటర్ని నడుపుతున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. ఇది చాలా క్వాలిటీతో నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు తను. అట్లాగే మన పట్టణ ప్రజలు కూడా దాన్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇదే పద్ధతిలో తన మీద నాకు నమ్మకం ఉంది, కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాడని. అట్లాగే మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు.